Dear students, welcome back to our channel Uma Guides. సో ఈ వీడియోలో మనం డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నీట్ రాసినటువంటి పిల్లలు 2026లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది చేసేసే ఉంటారు. సో ఇంకా కొంతమంది చేయకుండా ఉంటే 12th వరకు టైం ఉంది కాబట్టి చేసేసేయండి. వీలైనంత తొందరగా అప్లికేషన్ అనేది మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు యూజ్ ఏముంటుంది ఎర్లీగా చేసుకోవడం వల్ల అంటే, సో 12th వరకే మనకి టైం ఉంది కాబట్టి, అంటే ఇవాళ 10th. సో మనకి క్వరీస్ ఏదన్నా ఉంటే, మనం ఏదైనా రాంగ్ అప్లోడ్ చేసినా లేదా మనవి బ్లర్గా ఉన్నా, డాక్యుమెంట్స్ సరిగా లేకున్నా, ఒకదానికి ఒకటి పెట్టినా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్వరీస్ అనేది వస్తాయి. మనం స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయితే మాత్రమే మనది మెరిట్ లిస్ట్ లో వస్తుంది. మెరిట్ లిస్ట్ లో వస్తే మాత్రమే నేనేమో నువ్వు కౌన్సిలింగ్ అనేది ఎలిజిబిలిటీ అవుతావు అనమాట. సో చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు అన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్. ఇక ఈ వీడియోలో మనము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేశారు పిల్లలు, రిజిస్ట్రేషన్ అయిపోయింది మీది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసేసారు. ఆల్ ఇండియా కోటాలో చాలా సింపుల్, అయిపోతుంది. సర్టిఫికెట్స్ అవేం లేదు. సో ఏపీలో ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి అప్లికేషన్ పెట్టిన తర్వాత, ఆ విషయాలు మనం చూద్దాం ఇప్పుడు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఫీజు కట్టేసి అప్లికేషన్ అంతా ఫిల్ చేస్తే సరిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే అనమాట. సో మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మెసేజెస్ వస్తాయి, చూసుకుంటూ ఉండండి. సో అవి కూడా రావు. మీరు వెబ్సైట్ లో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ మీరు ఓపెన్ చేసి మీ అప్లికేషన్ అదే రిజిస్టర్డ్ ఐడి యూజీతో వచ్చి ఉంటుంది కదా, సో ఆ నంబరు పాస్వర్డ్ కొడితే మీకు మీది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుంది ఇది ఓపెన్ అయితే అని కూడా. సో ఓపెన్ అయితే మనకి ఏముంటది అక్కడ అంటే, మీకు వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ అన్ని 2 levels లో వెరిఫై జరుగుతాయి. ఒకటి VO1 అంటారు, 2 VO2 అంటారు అనమాట. వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2, 2 levels లో మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా, ఏదైతే లోకల్ కోసం పెట్టారో ఆ సర్టిఫికెట్స్ కానీ, రిజర్వేషన్ కోసం పెట్టారో ఆ సర్టిఫికెట్స్ కానీ, PWD కింద పెట్టారో అవి కానీ, సో కన్సర్న్ అథారిటీ వాళ్ళు వాటిని ఒక టీం ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, వెరిఫై చేసిన తర్వాత మీకు ఏదన్నా దాంట్లో మీరు బ్లర్డ్ ఉన్నాయి లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ చాలా పాతది పెట్టారు, ఇప్పుడు కొత్తది పెట్టండి అని క్వరీ అనేది ఇవ్వచ్చు. ఇది బ్లర్డ్ ఉంది, దీన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని ఇవ్వచ్చు. లేదా మీరు ఒకదానికి ఒకటి డాక్యుమెంట్ కొంతమంది చెప్తున్నారనమాట, 10th క్లాస్ ప్లేస్ లో ఇంటర్మీడియట్ పెట్టినాము, టీసీ ప్లేస్ లో మార్క్ లిస్ట్ మెమో పెట్టాము, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తే మనకి తొందరగా వెరిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. నాకు మా ఇంట్లో కూడా నీట్ రాసా అని చెప్పా కదా, సో మా అప్లికేషన్ అయితే మేము 5th రిజిస్ట్రేషన్ చేసేసాము. సో దట్ నాకు ఇప్పుడు వెరిఫికేషన్ అనేది VO1 సక్సెస్ అని వచ్చిందనమాట. ఓకే, అది కూడా నేను ఇక్కడ నేను చూపించేది నాదే అప్లికేషన్. ఓకే, ఐ మీన్ మా పాపది. దీంట్లో ఫస్ట్ లెవెల్లో VO1 సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చిందనమాట. ఓకేనా? సో మనం అది VO1 అయిపోయిందని ఊరికే ఉండద్దు. మీరు రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మీరు ఇచ్చినటువంటి మీ అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉండండి. ఏమైనా క్వరీస్ వచ్చాయా, VO2 లెవెల్ సక్సెస్ అనే వరకు మీరు చూసుకోవాలి. ఓకేనా? లేకుంటే ఇబ్బంది పడతామన్నమాట. ఓకే, సో మెరిట్ లిస్ట్ లో లేకుంటే కౌన్సిలింగ్ కి మీరు ఎలిజిబిలిటీ కారు. ఎలిజిబిలిటీ రాకపోతే ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి సీట్ పోతుంది కదా. ఓకే, సో
ఆల్ ఇండియా కోటాలో అయితే లెవెల్ 2 రిజిస్ట్రేషన్ రౌండ్ 2, రౌండ్ 3 లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం రౌండ్ 2 లో వస్తదిలే సీటు అనుకుంటే మంచి కాలేజెస్ అన్ని ఫిల్ అయినాయి అనుకోండి. లాస్ట్ ఇయర్ ఏపీలో క్లీన్ స్వీప్ చేశారు. రౌండ్ 1 లోనే ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% సీట్స్ అనేది ఫిల్ చేశారు. ఓన్లీ స్పోర్ట్స్ కోటా పక్కన పెట్టి. ఓకేనా? సో దట్ ఎక్కువ రౌండ్ 1 లోనే ఫిల్ అవుతున్నాయి సీట్లు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఓకేనా? లాగిన్ అయ్యాక ఈ విధంగా స్టూడెంట్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది మీకు. సో దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సర్వీసెస్ కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ 3 ఉన్నాయి. నో యువర్ పేమెంట్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్. సో ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేస్తే చూడండి అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూపించినట్టు మాది అప్లికేషన్ VO1 అప్రూవ్డ్ అని వచ్చింది అనమాట. ఓకే, VO1 అప్రూవ్డ్ అంటే సో ఇక సెకండ్ లెవెల్కి వెళ్ళింది మనది. సో VO2 లోకి వెళ్ళింది అనమాట. అదే మనము ఇక సర్వీసెస్ లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ చూసాము, నో యువర్ పేమెంట్ స్టేటస్ చూడొచ్చు. పేమెంట్ చేయకుంటే మీకు అది పెండింగ్ చూపిస్తుంది, చేసినంటే మాత్రం మీకు పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. ఇది కూడా ఓకేనా. తర్వాత దీంట్లో పేమెంట్ రిసీట్ లో ఏమొస్తుందంటే అప్లికెంట్ నేము, మొబైల్ నంబరు, క్యాస్ట్, ఫీ అమౌంట్ ఎంత కట్టినారు అనేది, లేట్ ఫీ అమౌంట్ ఏమన్నా ఉంటే రిజిస్ట్రేషన్ లేట్ 13th 14th అయితే కొంత 20,000తో పెనాల్టీతో ఇచ్చారు కదా అది, పేమెంట్ రిఫరెన్స్, తర్వాత రిజిస్ట్రేషన్ నంబరు, మీది జెండరు, ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ నంబర్, పేమెంట్ స్టేటస్ వస్తుందన్నమాట. ఇక ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఇంకొక సర్వీస్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను నా అప్లికేషనే కొంత మీకు డిస్ప్లే చేయడానికి ట్రై చేశాను చూడండి. సో దీంట్లో మనము దీన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి, లేదా ప్రింట్ తీపిచ్చి పెట్టుకోండి మీరు నెట్ సెంటర్ లో కనుక అప్లై చేసినంటే. ఇది మళ్ళీ మనము డాక్యుమెంట్స్ తో పాటు కాలేజ్ లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో ఏముంటుందంటే అప్లికేషన్ MBBS BDS కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటా 26-27. సో మీ రిజిస్ట్రేషన్ ఐడి, నీట్ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, మీ నీట్ స్కోరు, నేమ్ యాజ్ పర్ నీట్, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, రైట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో ఉంటుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను డిస్ప్లే చేసేది చూడండి. పర్సనల్ డీటెయిల్స్ లో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, క్యాస్ట్, కేటగిరీ, ఇన్కమ్ మీరు అప్లై చేసినంటే కనిపిస్తుంది. మేమేం అప్లై చేయలేదు కాబట్టి నాట్ అప్లైడ్ వచ్చింది. సిటిజన్షిప్ ఇండియన్, తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఎస్, ఆంగ్లో ఇండియన్ అయితే ఎస్, నో ఉంటుంది. సో మీ జెండరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, మైనారిటీ అని ఉంటుంది. నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ పెడతారు. PWD అయితే PWD ఎస్ అని ఉంటుంది, లేదా నో అని ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్, మీరు పెట్టినటువంటి ఇంటి అడ్రస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వస్తాయి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లో SSC, ఓకే, ఎక్కడ చదివారు, ఏ బోర్డు, మీ రోల్ నంబర్ SSC లో కూడా అడిగింది కాబట్టి అది కూడా తీసుకుంటుంది. ఇయర్, మంత్ ఆఫ్ పాస్, ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్, ఏ బోర్డు లో చదివారు, ఎప్పుడు, దాని హాల్ టికెట్ నంబరు, ఇయర్, మంత్ ఆఫ్ పాసింగ్, మీ మార్క్స్, తర్వాత టోటల్ గ్రూప్ మాక్సిమం మార్క్స్. సో మీరు 600కి తీసుకోవాలి మార్క్స్, 600కి మీకు ఎన్ని వచ్చాయి సో అనేది మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ లో దీంట్లో ఎన్ని వచ్చాయి, ఎంతకు పర్సంటేజ్ అదే తీసేసుకుంటుంది. ఓకేనా. తర్వాత స్పెషల్ కేటగిరీ ఏమన్నా మీరు అప్లై చేస్తుంటే NCC కానీ, స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్, పోలీస్, ఓకే, ఇవి వస్తుంది. ఇవి ఏదైనా మీరు అప్లై చేసింటే ఎస్ ఉంటుంది, లేకపోతే నో ఉంటుంది. దేని కింద అయితే మీరు అప్లై చేస్తారో అది ఎస్ ఉంటుంది, లేకపోతే నో ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వస్తుంది ఫర్ లోకల్ ఏరియా లేదా రీజియన్ వ్యాలిడేషన్ కోసం. సో లోకల్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రప్రదేశ్కి లోకలా కాదా, లోకల్ అయితే మీకు SVUK AUK అనేది డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. ఇది 1 to 7 వచ్చేసి అంటే 12th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మనం ఏదైతే పెట్టామో అక్కడ అదే మనకి అప్లికేషన్ లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అప్లోడ్ స్టేటస్ వచ్చేసి మీకు ఎస్ అయితే మీరు అప్లోడ్ చేసింటే అన్ని ఎస్ వస్తాయి, ఏదైనా పెండింగ్ ఉంటే నో ఉంటుంది. తర్వాత
రీజియన్ వచ్చేసి అదే ఇచ్చేస్తుంది. సో మేమంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎస్వి రీజియన్ లో చదివినాం కాబట్టి అన్ని కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ క్లైమ్డ్ వెంకటేశ్వర యూనివర్సిటీ అకాడమిక్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్స్ వెంకటేష్ ఎస్వియు. సో రీజియన్ క్లైమ్డ్ కూడా ఎస్వియు అని వచ్చింది నాకు. ఓకే, తర్వాత ఇక్కడ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారు. నాకైతే నేను చూపిస్తున్న అప్లికేషన్ లో క్యాండిడేట్స్ ఫోటో అప్లోడ్ చేసాం, అక్కడ డిస్ప్లే అయిపోయింది. క్యాండిడేట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, నీట్ స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు, ఈ 7 మాత్రమే నా ఉన్నాయన్నమాట. సో దీన్ని డౌన్లోడ్ కొడితే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది, కాపీ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ప్రింట్ కూడా బయట చేయించుకుంటే ప్రింట్ తెచ్చుకోండి. ఓకే, ఇది అప్లికేషన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎవరికైనా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెడితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సెకండ్ ఇంపార్టెంట్ అంశం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా, ఏమన్నా క్వరీస్ ఉన్నాయా లేదా చూసుకోవడం. ఓకేనా, సో అప్లికేషన్ లో ఏమేమి ఉంటాయి చూసుకోండి. సో అప్లికేషన్ తర్వాత ఈ సర్వీసెస్ లో ఉన్నా లేకపోయినా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఫీ పేమెంట్ కట్టకపోతే మీరు అది పెట్టుకోండి. ఈ 3 కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కొంతమందికి 2-3 రోజులు పడుతుంది, రాకుంటే వరి ఏం కావద్దు. మీది వెరిఫికేషన్ అయిందా లేదా, మాకేం రాలేదా అని అనుకోవద్దు. సో రోజు చూసుకుంటే అక్కడ ఏదైనా క్వరీ ఉంటే మనం వెంటనే తెచ్చి పెట్టడానికి వీలవుతుంది అనమాట. బయట నుంచి తేవాల్సింది అయితే తేవచ్చు, ఇంట్లో ఉన్న సర్టిఫికెట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేసి పెట్టచ్చు అనమాట. స్కానర్ తో నీట్ గా స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సైజులో మనం పెట్టాలన్నమాట. ఆధార్ అప్లోడ్ చేస్తుంటే నాకు కొంత జస్ట్ ఒక 2 KB ఎక్కువ ఉన్నా కూడా తీసుకోలేదు, మళ్ళీ దాన్ని జిప్ చేసి పెడితేనే తీసుకునింది. అదే విధంగా ఇంకొక క్వరీ నాకు ఏమొచ్చింది అంటే ఆధార్ గురించే వచ్చింది. నాకు కొద్దిగా డిలే అయింది అప్లికేషన్. ఏంటంటే ఆధార్ లో మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆధార్ లో క్వశ్చన్ మార్క్ వస్తుంది, టిక్ రాకుండా నాట్ వెరిఫైడ్ సిగ్నేచర్ అని వస్తుంది అనమాట. దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. సో వెరిఫికేషన్ చేసుకోవాలంటే అడోబ్ స్కానర్ లో మాత్రమే అది వెరిఫై అవుతా ఉంది. సో దాన్ని చూసుకొని ఒకసారి చేసుకోండి. సో ఇది కాదు మనకి ఇక్కడ అనుకుంటే మీ సేవకి వెళ్తే వాళ్ళు తీసిస్తారు, దాన్ని సాఫ్ట్ కాపీ తీసుకొని పెట్టండి. ఓకేనా, ఇది అప్లికేషన్ మనకి అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి, ఏమేమి క్వరీస్ వస్తాయి, వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ 1 and 2 లెవెల్స్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మనం కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఏదైనా తేడాలు అయితే పెట్టారా, మీ ర్యాంక్ కానీ మీకు వచ్చినటువంటి మార్క్స్ కానీ, సో నీ డీటెయిల్స్ అంతా అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అనమాట. ఆ 2 మనకి ఇంపార్టెంట్. ఏదైనా పేరు కానీ మిస్ మ్యాచ్ ఏదైనా అవుతుందా అనేది చూసుకొని వాళ్ళు మెయిల్ ఐడీస్ ఇచ్చారు కదా దానికి పెట్టాలి, లేదా కాల్ చేయాలన్నమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అది. సో అది ఓకే అయిన తర్వాత మనకి 1 day గ్యాప్ ఇచ్చేసి వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాని ప్రకారమే మనకు రౌండ్ 1 సీట్స్ అనేది అలాట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో దాని ప్రకారము నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ, లోకల్ నాన్ లోకల్, క్యాస్ట్ కేటగిరీ, వీటన్నిటి బట్టి సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేసి ఊరికే కూర్చుంటే కుదరదు. సో వెరిఫికేషన్ మీ అప్లికేషన్ అయిందా లేదా చూసుకుంటూ ఉండండి. క్వరీస్ వస్తే మాత్రం ఏమొచ్చినాయి చూసుకొని అవి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ చేస్తే కూడా అక్కడ కనిపిస్తుంది రీఅప్లోడెడ్ అని. సో రీఅప్లోడెడ్ మళ్ళీ వెరిఫై అయిందా లేదా కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది వెరిఫికేషన్ డీటెయిల్స్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నీట్ రాసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.